సార్ ఈ బుక్ ఫెయిర్కి రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని బుక్స్ మధ్య అంటే చాలామంది అంటారు పుస్తకాల పురుగులు, అంటే పుస్తకాలు చూసే వాళ్ళని చదివే వాళ్ళని అలా అంటారు. ఈ పుస్తకాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం కలుగుతుంది. పాత మిత్రులను కలుసుకున్నట్టుగా ఉంటుంది. నాకు నేను డాక్టర్ని, కానీ వృత్తిరీత్యా పుస్తక పఠనం అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గర కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. అనేక రకాలుగా స్పిరిచువల్గా, హిస్టరీ, లేకపోతే మెడిసిన్, లేకపోతే అనేక రకాల ఫిలాసఫీ గురించి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళలో చాలామంది కూడా చాలా ఉత్సాహంతో వచ్చి అన్నీ చూస్తుంటారు. నాకు కొన్ని ప్రత్యేకమైన స్పిరిచువల్ బుక్స్ గురించి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్. అట్లాంటివి ఏమైనా కనపడతాయని వస్తుంటారు. అంటే ఏదైనా కానీ పుస్తకాలు అనగానే కొంతమంది అంటారు ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి ఎక్కడికి వెళ్ళైనా, అంటే మనలో మనం తెలుసుకునే పుస్తకాలు కానీ అట్లాంటివి ఎదుగుతూ ఉంటారు కదా. ప్రపంచం మనము అంతా కూడాను మనల్ని మనం తెలుసుకోవటమే చివరికి. పుస్తకం కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, చివరికి మనలోకి మనం చూసుకోవటమే. మనలోకి మనం చూసుకొని మనల్ని మనం బంధ విముక్తి చేసుకోవటం. అంటే వీ షుడ్ బికమ్ ఫ్రీ బర్డ్స్, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ లైఫ్. సార్ హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున బుక్ ఫెయిర్ అని పెట్టుకోవటం ఎలా అనిపిస్తుంది? బుక్ ఫేర్ అనేది ఈ మధ్య పుస్తకాలు చదవడం తగ్గిపోయింది అని చాలామంది అంటుంటారు. కానీ ఇక్కడున్న రష్ చూస్తే మీరు నమ్మరు, ప్రతి షాప్కి వాళ్ళ నాలెడ్జ్ని చాలామందికి, కనీసం ఒక్కొక్క షాపు 100 నుంచి 1000 మంది దాకా కస్టమర్స్ని చూస్తూ ఉంది. ఇది చిన్న పని కాదు. అండ్ ఇది ఎఫెక్ట్ బయట పెట్టాలా అంటే ఇట్ టేక్స్ ఎ ఇయర్ ఆర్ 2. ఎగ్జిబిషన్ వల్ల కాన్సన్ట్రేట్ అయ్యి అన్ని బుక్కులు దొరుకుతాయి అనే భావంతో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ప్రతి స్టాల్ని చూస్తారు. వీళ్ళు ఇంకోటి మంచి పని చేశారు, ఈ మధ్యలో ఒక స్టాండ్ లాంటి అడ్డం పెట్టి ఎవరు ఏ షాపు మిస్ కాకుండా మొత్తం తిరిగేట్టు చూస్తున్నారు. వీళ్ళ ప్లానింగ్ ఎక్సలెంట్గా ఉంది. దానివల్ల ప్రతి షాప్కి రెస్పాన్స్ కూడా బాగుంది. చాలా వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అది. ఇక్కడ మీ స్టాల్లో వచ్చేసి ఎలాంటి బుక్స్ అవైలబుల్? మా స్టాల్లో మన ధర్మం అంటే నేషనల్ ధర్మ, మన భారతదేశం యొక్క ధర్మము, మన సోల్ గురించి చెప్పే, భారతీయత గురించి చెప్పే పుస్తకాలు ఉన్నాయి. స్పెసిఫికలీ కొంచెం హిందూ ధర్మము, వేదానికి సంబంధించిన పుస్తకాలు అవి ఉన్నాయి. అచ్చ తెలుగు లిపిలో, అచ్చ తెలుగు భాషలో. మా దగ్గర భగవద్గీత తెలుగు భాషలో ఉంది. అంటే అమ్మ పిల్లాడికి చెప్తే ఏ భాషలో చెప్తారో అలాంటి భాషలో భగవద్గీత ఉంది. ఇంకెక్కడా లేదు అది. మా దగ్గర భాగవతం సెట్ అటువంటిదే ఉంది. వెంకటరమణ స్వామి గురించి వెంకటేశ్వర వైభవం అని సెట్ ఉంది. ఇటువంటి బుక్కులు చాలా ఉన్నాయి. ప్రాక్టికల్గా సాధన చేయవలసిన వాళ్ళకి కూడా నిత్య జీవితంలో యోగ సాధన, సాధనా రహస్యాలు, యుగ పురుషుడు లాంటి పుస్తకాలు ఉన్నాయి. మన మహాత్ముల గురించి, వేదవ్యాస మహర్షి గురించి చరిత్ర ఇంకెక్కడా దొరకదు, మా దగ్గరే దొరుకుతుంది. ఇట్లా హిందూ రాష్ట్ర స్థాపకుడు విద్యారణ్య స్వామి చరిత్ర, శివాజీ గారి బయోగ్రఫీ, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇటువంటి పుస్తకాలు ప్లస్ స్పిరిచువల్ లిటరేచర్ చాలానే ఉంది. గురుగీత కావచ్చు, మన హిందూ రెఫరెన్సెస్ లైక్ వాస్తు, న్యూమరాలజీ అండ్ డైలీ పంచాంగము, ఇటువంటి బుక్కులు ఉన్నాయి. మా దగ్గర క్యాలెండర్ కూడా ఉంది, పంచాంగం టైప్లో, దృక్ సిద్ధాంతంతో. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్. మన ధర్మం గురించి తెలుసుకోవాలంటే మా దగ్గర ఒక సెట్ 2800 పెట్టి కొడితే ఒక 23 పుస్తకాల సెట్ ఇస్తాం. దాంతో వీళ్ళకి మన ధర్మం గురించి ఒక లెవెల్ అవగాహన వస్తుంది. ప్రాక్టికల్గా సాధనకు కూడా పనికి వస్తుంది. ఎక్కిరాల వేదవ్యాస్ గారు, ఆయన మహాత్ములు, గురుదేవులు, ఆయన భాషలో ఆయన అందరికీ చెప్పిన మోడ్లో ఉన్నాయి. ఆయన స్పీచెస్ కూడా ఉన్నాయి. వ్యాసవాణి అని 5 వాల్యూమ్స్, వేదాల్లో హిందూ మతం అని, వేదాల్లో ఏముంది హిందూ ధర్మం గురించి అని కూడా 5 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇలా మా దగ్గర లిటరేచర్ 130 వాల్యూమ్స్ దాకా ఉంది. ఏ బుక్లో కూడా మా ఇండెక్స్ మొత్తము ఉంటుంది. అంటే హిందూ ధర్మం తెలుసుకోవాలంటే ఈ బుక్స్ అన్ని చదివితే సరిపోతుంది. నేను చెప్పిన 2750 రూపాయల 23 సెట్ ఉంది కదా, దాన్ని చదివితే ఒక లెవెల్ హిందూ ధర్మం గురించి నాలెడ్జ్ వస్తుంది. అంటే డే 1 స్కాలర్ అవ్వడు. ఇది చదివితే ఎస్, హీ కెన్ టాక్ ఇన్ పబ్లిక్ అ లాట్ అబౌట్ హిందూ ధర్మం.